ఉండేది. దీని ఆర్కిటెక్చర్ స్టడీ చేయడానికి చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ రోజు తరబడి ఉండేవాళ్ళు అన్నమాట. నేను హిస్టరీ గమనించి పరిశీలించిన తర్వాత దీని యొక్క వైభవం నాకు తెలిసింది, దీని యొక్క ప్రాశస్త్యం. అప్పటి నుంచి నేను తరచూ గుడిమల్లం రావడం జరిగింది. ఇప్పుడు విశేషం ఏమిటంటే, గతంలో తిరుపతి, కాళహస్తి వచ్చిన వాళ్ళు కాణిపాకం చూసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గుడిమల్లం కూడా అందులో ఇంక్లూడ్ చేసుకుని తప్ప ఈ స్వామిని దర్శించుకోవడం జరుగుతోంది. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే తొలి శివాలయం అవడం భారతదేశంలో దీనికి ఇంకా రావాల్సినంత కీర్తి ప్రతిష్టలు రాలేదని నేను అనుకుంటున్నాను. ఆ కారణంగా రేపు ఈ గుడికి సంబంధించి ఏప్రిల్ 26వ తారీఖు గుడివారం మహాకుంభాభిషేకం జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ఏప్రిల్ 23వ తారీఖు నాడు, ఆ రోజు గురువారం అయింది, ఏప్రిల్ 23, 2026 ఆ రోజు మహాకుంభాభిషేకం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈవో గారు రామచంద్రారెడ్డి గారు నాకు చాలా ఆత్మీయులు. ఆయన ఇవాళ నిజానికి ఇక్కడ లేకపోయినా ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేసి తిరుపతి నుంచి చెప్పారు, ఇలా కుంభాభిషేకం గురించి కాస్త మీరు చెప్పండి 4 మాటలు. ఎందుకంటే ఇంకా ఈ విశేషం, ఈ దేవాలయానికి సంబంధించిన ప్రాచుర్యం ఇంకా కావాలి. ఎందుకంటే ఇంత పాత శివాలయం, ఇంత విశిష్టమైన శివాలయము. రెండోది ఏంటంటే ఇక్కడ రాయి కూడా నవపాషాణం, ఒక ప్రత్యేకమైన స్టోన్ అన్నమాట. నేను ఆర్కియాలజికల్ వాళ్ళ హిస్టరీ చదువుతున్నప్పుడు అసలు ఇది ఈ భూమికి సంబంధించింది కాదు, ఎక్కడో ఉల్కాపాతం పడ్డప్పుడు దానితో ఏర్పడ్డ లింగం అని కొంతమంది చెప్తున్నారు. అది సైంటిఫిక్గా ఇంకా ప్రూవ్ కావాల్సిన విషయం ఉంది. ఏదేమైనా మరొకసారి మహాకుంభాభిషేకానికి యావత్ భారతదేశం నుంచి భక్తుల్ని విరివిగా వచ్చి స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందని మరొకసారి కోరుకుంటూ శుభం భూయా శివోహం.